2025 హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ క్రీడాకారులకు అందరూ కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. స్మార్ట్గా మీ మార్చ్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ నిలబడి ఉన్నారు. చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. నాతోటి ఆఫీసర్ అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్ కిషోర్ ప్రసాద్, లలిత గారికి, నందిని గారికి, తోటి డీసీపీస్కి, సిఆర్ హెడ్ క్వార్టర్స్, ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ రక్షితా మూర్తి, వారి ఆర్గనైజింగ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఈరోజు సభాముఖంగా మీ అందరి తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత ఘనంగా వైభవంగా ఈ స్పోర్ట్స్ మీట్ని వారు నిర్వహించారు. దాదాపు వారం రోజుల పాటు కృషి చేసి మీ అందరినీ సమన్వయపరిచి మీ అందరికీ ఈ యూనిఫామ్స్ అన్నీ ఏర్పాటు చేసి, రెఫరీస్ని ఏర్పాటు చేసి, గ్రౌండ్ని సరిచేసి, అనేక వేరే గ్రౌండ్స్ని క్రికెట్ కోసం నాగోల్లో, లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియం, వేరే క్రీడల కోసం, హాకీ కోసం బేగంపేట్, ఇటువంటి ప్రాంతాల్లో అన్నీ కూడా వారు ఏర్పాటు చేసినందుకు విజయవంతంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ముగించినందుకు వారందరికీ నా అభినందన మరోసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ మేడం ముఖ్య అతిథి గారు ఒక గంట పాటు వారు ఇక్కడ సమయం ఇచ్చేసి వారు వేరే మీటింగ్స్, అర్జెంట్ మీటింగ్స్ ఉన్నందువల్ల వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్తూ అదే చెప్పారు, మీ సిబ్బందిలో వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద స్పోర్ట్స్ మీట్ అని చెప్పారు. ముఖ్యంగా సిటీ పోలీస్ అనేది మనందరికీ తెలుసు, 24 గంటల పాటు మనం టెన్షన్లో ఉంటాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దొంగతనాలు, విఐపి విజిట్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, రాష్ట్రానికి రాజధాని మన దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ, లక్షలాది మంది వచ్చి వెళ్తుంటారు నగరం నుండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. శాంతి భద్రతలు కాపాడాలి, నేర నియంత్రణ చేయాలి, ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం 4 రోజుల పాటు ఈ విధంగా ఉల్లాసంగా, ఆనందంగా స్పోర్ట్స్లో పాల్గొంటూ గడిపామంటే మీ అందరి కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, అది ఆనవాయితీ. ఒక రకంగా చూస్తే అది అన్ఫేర్ కాంపిటీషన్ కూడా. అక్కడ దాదాపు 3500 మంది, అంటే మహిళలు, పురుషులు అందరు కలిసి ఫిట్గా ఇప్పుడు దాదాపు 850 2024 ఇప్పుడే రిపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని బలపరచడానికి. సో 71 పాయింట్స్తో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. సెకండ్ పొజిషన్లో సిఎస్డబ్ల్యూ టాస్క్ ఫోర్స్ 25 పాయింట్స్. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను చూశాను, వ్యక్తిగతంగా వెళ్ళి కొన్ని సెంటర్స్లో మ్యాచెస్ జరుగుతూ ఉంటే చూశాను. ముఖ్యంగా ఏంటంటే పోటీతత్వం, స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో అందరూ గెలవాలని ఒక మంచి స్థాయిలో కాంపిటీషన్ ఇచ్చారు. గెలవడం, ఓడిపోవడం అనేది అది వేరే విషయం. కానీ మీరు మీ టాలెంట్ని చూపించగలిగారు. ఈ 4 రోజుల పాటు
ఇప్పుడు ఉన్న రెఫరీస్, టీమ్ మేనేజర్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంతమంది అయితే పోటీ చేశారో అందరిలో మంచి టీమ్స్ని ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. మీ బాధ్యత అది. ఎక్కడ కూడా బయాస్ చూపించకుండా, అంటే ఒకే సిఆర్ నుండి అందరూ ఉండాలని కాదు, మొత్తం సిటీ పోలీస్లో అన్ని టీమ్స్లో ఎవరైతే మంచి టాలెంట్ వారిలో కనబడిందో హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్స్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని రోజుల్లో స్టేట్ లెవెల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉంది. సో బెస్ట్ టీమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ పోలీస్ షుడ్ బి సెలెక్టెడ్ అండ్ దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ దట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎంతో ఉన్నత స్థాయిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు 100 మీటర్స్ చూసాం, మనం 4x100 చూసాము, దెన్ వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా చూసాం. మంచి స్పైకర్స్, షూటర్స్ అందరు కూడా కనబడ్డారు. సో వారు వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి ఫేవరెటిజం లేకుండా ఫేర్గా టీమ్స్ సెలెక్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా ఈ సందర్భంగా ద ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ సిటీ పోలీస్ రేవంత్ నేను అభినందిస్తున్నాను. ఎస్బీ అండ్ సిసిఎస్ నుండి కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఆయన అదే ఫాస్టెస్ట్ మ్యానే కాదు, హీ ఈజ్ ఆల్సో ద బెస్ట్ అథ్లీట్ jump and 100 meters. Fastest woman in Hyderabad City Police, WPC రోజా, ఆమె కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బెస్ట్ అథ్లీట్ కూడా గోల్డ్ ఇన్ 100 meters లాంగ్ జంప్ అండ్ 4x100 meters. ఇదే సందర్భంలో నేను మన డాన్స్ మాస్టర్ కానిస్టేబుల్ హేమంత్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే బడాఖానా సందర్భంలో కూడా చూశాను, ఆయన సిఆర్ హెడ్ క్వార్టర్సే కాదు వేరే వింగ్ జోన్స్లో కూడా వెళ్ళి వాళ్ళకు కూడా కోరియోగ్రఫీ చేసి వారందరినీ హెల్ప్ చేశాడు. సో ఆయన మళ్ళీ రమేష్ ఏఆర్ఎస్ఐ ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన డీసీపీస్ అందరు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మీ కోఆర్డినేషన్ సహకారంతో మీ జోనల్ టీమ్స్ అన్నీ ఏర్పడ్డాయి. వచ్చే సంవత్సరం ఇంకా మంచి స్థాయిలో మీరు వారిని ఇంకా సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు టీమ్స్ని జాగ్రత్తగా, మనకు జనవరి ఫిబ్రవరి నెలలో మనం పూర్తి చేయాలి. ఆ క్యాలెండర్ ఆ విధంగా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే వెదర్ కండిషన్స్ కూడా ఇప్పుడే సరిగ్గా ఉంటాయి, వెదర్ కూడా బాగుంటుంది, ఎండ ఎక్కువ ఉండదు. ఇదే సమయంలో మనం పూర్తి చేయాలని ఒక ఆశయంతో ఈ స్పోర్ట్స్ మీట్ని మనం నిర్వర్తించాలి. ఇంకో మెసేజ్ నేను చెప్పదలుచుకున్నాను, అదేంటంటే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది సంవత్సరం ఒకసారి జరుగుతుంది, కానీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీది. ఫిట్ కాప్ అనే ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. చాలామంది ఫిట్గానే ఉన్నారు, కానీ ఎవరైతే ఆ డేంజరస్ స్టేజ్లో ఉన్నారో, లేకపోతే 3 కోమార్బిడ్ డిజీజెస్తో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. అది మళ్ళీ స్టార్ట్ చేసి మీ అందరినీ ఆరోగ్యం కోసం మేము కృషి చేస్తాము. కానీ మీ తరఫున మీరు రోజువారీగా ఏదో వ్యాయామం కానండి, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సమ్ ఫిజికల్ మూవ్మెంట్ మీరు చేయాలని నేను కోరుతున్నాను. ఎంత పని ఒత్తిడి ఉన్నా టైం మేనేజ్మెంట్ చేసి సమయం కేటాయించి ఏదో రకంగా మీరు యోగా అయినా, ప్రాణాయామం అయినా ఏదో ఒకటి సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీరు చేయాలని కోరుతూ, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మీ కళ్ళల్లో చూస్తున్న ఆనందాన్ని మేము కూడా ఆస్వాదిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా
మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టమైన బందోబస్తులు వచ్చినా, ఏమొచ్చినా మనము అందరం కలిసికట్టుగా ఉండి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొంటామని నేను తెలియజేస్తూ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విజయవంతంగా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.